జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవం ఉపాస్మహే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2024 ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు. 2024 ఆగస్టు మాసంలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కుంభరాశి వారికి 2024 ఆగస్టు మాసంలో అనుకూలంగా సంచరించేటువంటి గ్రహాలు అతి తక్కువగా కనిపిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా సప్తమాధిపతి అయినటువంటి రవి భగవానుడు ఈ ఆగస్టు మాసం 16 వరకు కూడా కర్కాటక రాశిలో షష్టమ భావంలో సంచరించడం వల్ల అధికారుల నుంచి పూర్తి సఖ్యత ఏర్పడుతుంది. అధికారుల యొక్క సహాయం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని పదోన్నతుల్ని పొందగలుగుతారు. పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకోగలుగుతారు. పంచమ అష్టమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా సింహరాశిలో అనగా సప్తమ భావంలో, కర్కాటక రాశిలో అనగా షష్టమ భావంలో సంచరించడం వల్ల బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతారు. వ్యాపార అభివృద్ధిని పొందగలుగుతారు. మీ మాటకు విలువ పెరిగే సూచన కనిపిస్తుంది. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆకస్మిక ఆదాయాన్ని అందుకోగలుగుతారు. చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా సప్తమ భావం సింహరాశిలోను, అష్టమ భావం కన్యారాశిలో సంచరించడం వల్ల ఆకస్మికంగా ఆదాయాన్ని అందుకోగలుగుతారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన, సృజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. మరి 2024 ఆగస్టు మాసానికి గాను రవి, బుధుడు, శుక్రుడు 3 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఈ కుంభరాశి వారికి సానుకూల ఫలితాలని, శుభ ఫలితాలని అందిస్తున్నాయి. అలాగే 5 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ ఇబ్బందులు కలిగించే సూచన కూడా కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా తృతీయ దశమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా చతుర్థ పంచమ భావాల్లో అనగా వృషభ, మిథున రాశుల్లో సంచారం కొనసాగించడం వల్ల కుటుంబంలో దుబారా ఖర్చులు, సంతానంతో మనస్పర్ధలు, వాహన సమస్యలు, భూ సమస్యలు రావడానికి అవకాశం ఉంది. ద్వితీయ లాభాధిపతి అయినటువంటి ఈ గురువు ఈ నెలంతా కూడా చతుర్థ భావంలో అనగా వృషభ రాశిలో సంచారం కొనసాగించడం వల్ల కుటుంబంలో దుబారా ఖర్చులు, మీ మాటకు విలువ లేకపోవడం, స్థిరాస్తులకు సంబంధించినటువంటి ప్రతికూల ఫలితాలని అందుకోవాల్సి ఉంటుంది. జన్మరాశ్యాధిపతి, వ్యయాధిపతి అయినటువంటి ఈ శని భగవానుడు వక్రించి వ్యయం వైపు తన దృష్టిని సారించడం వల్ల అనగా కుంభరాశి వారికి మకర రాశి వైపు శని దృష్టి ఉన్నందున దుబారా ఆలోచనలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఈ రకమైనటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అలాగే ద్వితీయ భావం మీనరాశిలో రాహు సంచారం వీరికి ఇబ్బందిని కలిగిస్తోంది. అష్టమ భావం కన్యారాశిలో కేతు సంచారం కాలసర్ప దోషాన్ని వీరికి స్ఫురింపజేస్తోంది. అనగా ద్వితీయ భావంలో రాహువు, అష్టమ భావంలో కేతువు, రాహుకేతు దోషం వల్ల వీరు కొన్ని ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారు అవుతారు. కొన్ని సమస్యలను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. మరి 2024 ఆగస్టు మాసానికి గాను ఈ కుంభరాశి వారు తప్పనిసరిగా కుజుడికి, గురువుకి, శనికి, రాహుకేతువులకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా ద్వితీయ రాహువు అష్టమకేతు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ రాహుకేతువుల పూజలు నిర్వర్తించుకోవడం, రాహుకేతు దోషం నుంచి బయటపడడం, ఇలాంటి కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. అంత దూరం వెళ్ళలేని వారు గణపతి ఆరాధన చేయడం, దుర్గాదేవికి ఆరాధన చేయడం వల్ల కూడా కొంత ఉపశమనం పొందగలుగుతారు. ప్రతినిత్యం ఈశ్వరుని దర్శించుకోవడం, శనివారం రోజు ఈశ్వరునికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించడం, అలాగే గురువారం రోజు దక్షిణామూర్తి దర్శనం, దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోవడం, మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించి 1 కేజీ కందిపప్పు మన కుటుంబంలో పనిచేసే పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.